ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే ఇచ్చిన డేటా ఏంటంటే 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50% ఆఫ్ బి అన్నాడు అనమాట. సో 20% ఆఫ్ ఏ అంటే 20/100 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 50/100 ఇంటూ బి అనమాట. 100 క్యాన్సిల్, 0 క్యాన్సిల్ అయితే 2a ఈజ్ ఈక్వల్ టు 5b. సో ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఈజ్ బి అన్నాడు. బి ఏ లో ఎంత పర్సెంటేజ్ అన్నాడు. సో బి ఈజ్ ఈక్వల్ టు 2a/5 రాసుకోవచ్చు. దీని పర్సెంటేజ్ గా కావాలి అంటే 100 తో మల్టిప్లై చేస్తే 20 40% ఆఫ్ ఏ. సో బి ఈజ్ ఈక్వల్ టు 40% ఆఫ్ ఏ అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఈ ఆన్సర్ కి. సో ఇక్కడ సెకండ్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే 65 grams ఇస్ వాట్ పర్సెంట్ ఆఫ్ 2 kgs అన్నాడు అనమాట. అంటే 65 grams 2 kgs లో x% అనుకుంటే అది x అనేది వాల్యూ అనుకుందాం అనమాట. ఇప్పుడు సో 65 అనేది గ్రామ్స్ లో ఉంది ఈజ్ ఈక్వల్ టు x/100% కదా, ఇంటూ 2 ఇంటూ కేజెస్ ని గ్రామ్స్ లో కన్వర్ట్ చేసుకుంటే 1000 అవుతుంది. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 5 2s 5 13s అనమాట. సో x ఈజ్ ఈక్వల్ టు 13/4 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 13/4 అనేది పర్సెంట్ అంటే 13/4% ఆఫ్ 2 kgs అవుతుంది అనమాట 65 అనేది.